టీశాట్ ప్రేక్షకులకు గ్రూప్ 1 గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికి కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఈ సెషన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించిన అంశాలతో పాటు గ్రూప్ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి భారతదేశ నదీ వ్యవస్థ అనే అంశాన్ని మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి జలవనరుల యొక్క గణాంకాలు కనుక మనం పరిశీలించినట్లయితే సంవత్సరానికి సగటున 1170 మిల్లీమీటర్ల వర్షపాతం లభిస్తుంది. అంటే 117 సెంటీమీటర్ల వర్షపాతం మనకి భారతదేశం సగటున సంవత్సరానికి లభిస్తుంది. దీని ద్వారా సుమారుగా 4000 క్యూబిక్ మీటర్ల జల వనరులను మనం పొందగలుగుతున్నాం. అయితే దీంట్లో యావరేజ్ యాన్యువల్ పొటెన్షియల్ ఇన్ రివర్స్లో వచ్చి 1869 కిలోమీటర్ క్యూబ్లో ఉన్నాయి, అంటే క్యూబిక్ కిలోమీటర్స్ ఉన్నాయి. యావరేజ్ యాన్యువల్ పొటెన్షియల్ ఇన్ రివర్స్ అంటే 4000 క్యూబిక్ కిలోమీటర్ల జలవనరుల్లో వర్షపాతం ద్వారా మనకు లభించే జలవనరులు 4000 క్యూబిక్ కిలోమీటర్ల జలవనరులు లభిస్తే దాంట్లో సగటున నదులలో 1869 క్యూబిక్ కిలోమీటర్స్ మనం పొందగలుగుతున్నాం. ఇక సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ కనుక చూసినట్లయితే, అంటే ఉపరితల జల వ్యవస్థలో జల వనరులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి 690 బిలియన్ క్యూబిక్ మీటర్స్. 690 బిలియన్ క్యూబిక్ మీటర్స్. దీని తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్, అంటే భూగర్భ జలాలు కనుక పరిశీలించినట్లయితే, భూగర్భ జల వనరులను కనుక పరిశీలించినట్లయితే ఇది 433 బిలియన్ క్యూబిక్ మీటర్స్. మొత్తం 1123 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఇవి. అంటే ఇవన్నీ కూడా ఎస్టిమేటెడ్ యూటిలైజబుల్ వాటర్ రిసోర్సెస్. అంటే మనం ఎంత జలవనరులని భూగర్భ జలవనరుల ద్వారాను ఉపరితల జలవనరుల ద్వారాను ఉపయోగించగలం అంటే 1123 బిలియన్ క్యూబిక్ మీటర్స్. ఇంత జలవనరులు మనం ఉపయోగించుకోగల సామర్థ్యం లేదా అంత అవధి మనకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జల వనరులను కనుక మనం పరిశీలించినట్లయితే ఉన్నటువంటి 100% జల వనరుల్లో కేవలం 2.75% జలవనరులు మాత్రమే మంచినీటి జలవనరులుగా ఉన్నాయి. అంటే 97.25% జలవనరులు అన్నీ కూడా ఉప్పు నీటి వనరులు ఇవి. ఇక మిగిలిన 2.75% మాత్రమే స్వచ్ఛమైనటువంటి, అంటే యూటిలైజబుల్ వాటర్ రిసోర్సెస్. మనం తాగడానికి కానివ్వండి, వ్యవసాయ వినియోగానికి కానివ్వండి, మరి ఏ ఇతర వినియోగానికైనా ఉన్నటువంటి జల వనరుల్లో కేవలం 2.75% మాత్రమే యూటిలైజబుల్ వాటర్ రిసోర్సెస్. దీని మీద ఒక 3 సంవత్సరాల క్రితం 2018 అనుకుంటాను, సివిల్స్ ప్రిలిమినరీలో ఒక ప్రశ్న రావడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ రిసోర్సెస్ హ్యాస్ ద హైయెస్ట్ పొటెన్షియల్ ఫర్ యూటిలైజేషన్ అనే విధంగా ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ 2.75%లో కూడా క్రయోస్పియర్, అంటే మంచు రూపంలో కానివ్వండి, ఐస్ బగ్స్ కానివ్వండి, ఐస్ షీట్స్ కానివ్వండి, గ్లేషియర్స్, ఇలా మొత్తం ఉన్నటువంటి 2.75%లో క్రయోస్పియర్లో 2.05% దాగి ఉంది. దాని తర్వాత గరిష్టంగా గ్రౌండ్ వాటర్ వచ్చి 0.68% మాత్రమే ఉంది. గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్
సో ఈ విధంగా ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి నీటి వనరుల్లో అధికంగా ఉపయోగించుకోగలిగిన నీటి వనరులు ఉన్నటువంటి వనరు ఏది అన్నప్పుడు గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ 0.68% మాత్రమే ఉన్నప్పటికీ ఇదే మనకు గరిష్టంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నీటి వనరు. దీని తర్వాత లేక్స్ అంటే సరస్సుల్లో 0.01%, సాయిల్ మాయిశ్చర్ అంటే నేలలో తేమ శాతం 0.005%. తర్వాత అట్మాస్ఫియర్లో వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో కానివ్వండి, తేమ రూపంలో కానివ్వండి 0.001%. మొత్తం మీద మరలా చూసినట్లయితే ఉన్నటువంటి 100% జల వనరుల్లో 97.25% ఉప్పు నీటి వనరులు అయితే స్వచ్ఛమైన నీరు 2.75%గా ఉంది. దీంట్లో అత్యధికంగా కూడా ఉన్నటువంటి జల వనరుల్లో కూడా ఉపయోగించుకోగలిగిన జల వనరుల్లో కూడా మనకి క్రయోస్పియర్లో అత్యధికంగా ఉంది. కానీ వీటి ఉపయోగించుకోవడం చాలా కష్టతరం. తర్వాత గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఉపయోగించుకోగలిగిన వాటిలో అత్యధికంగా కలిగినటువంటి వనరు, దీని మీద సివిల్స్లో ప్రశ్న వచ్చిందండి. దాని తర్వాత లేక్స్, దాని తర్వాత సాయిల్ మాయిశ్చరు, దాని తర్వాత అట్మాస్ఫియర్. ఇక భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్లయితే ఉన్నటువంటి నదులలో 77% నీటి వనరులు లేదా నదుల ద్వారా ప్రవహించే నీరు బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తే మిగిలిన 23% అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుంది. ఈ నదులను కూడా మనము క్యాచ్మెంట్ ఏరియాని బట్టి అంటే వాటి యొక్క ఆయకట్టును బట్టి 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి మేజర్ రివర్ బేసిన్స్ అంటే ప్రధాన నదీ వ్యవస్థ. మేజర్ రివర్ బేసిన్ అంటే ఇవి క్యాచ్మెంట్ ఏరియా వచ్చి 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండాలండి. ఇది ఇంతకుముందు ప్రీవియస్కి వచ్చినండి గ్రూప్ 1లో ప్రీవియస్ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది 2011లో అనుకుంటాను. సో ప్రధాన నదీ వ్యవస్థ మేజర్ రివర్ బేసిన్ అంటే నదీ హరివాణం. దీని యొక్క వైశాల్యం క్యాచ్మెంట్ ఏరియా రివర్ బేసిన్ ఏరియా 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్రధాన నదీ వ్యవస్థ అంటాం. ఇవి భారతదేశంలో ఎన్ని ఉంటాయంటే ఈ నదులు 12 నదులు ఉన్నాయి. ఇంకా మొత్తం ఏరియా ఎంత ఆక్యుపై చేస్తుందంటే ఇది 252 మిలియన్ హెక్టేర్ల ఏరియాని ఆక్యుపై చేస్తుంది. రెండవది మీడియం రివర్ బేసిన్స్ అంటే మధ్యస్థ నదీ హరివాణాలు. దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియా 2,000 నుంచి 20,000 చదరపు కిలోమీటర్లు కనుక ఉంటే దీనిని మధ్యస్థ నదీ హరివాణం లేదా మీడియం రివర్ బేసిన్ అంటాం. ఇవి భారతదేశంలో 46 నదులు ఉన్నాయండి ఇలాంటివి. ఇవి వచ్చి 24.6 లేదా సుమారుగా 25 మిలియన్ హెక్టేర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది. ఇక మూడవది మైనర్ రివర్ బేసిన్స్ అంటే చిన్న నదీ హరివాణాలు లేదా సూక్ష్మ నదీ హరివాణాలు. ఇవి భారతదేశంలో 8 నదులు ఉన్నాయండి. దీని యొక్క వైశాల్యము ఎంత ఉంటుందంటే 2,000 చదరపు కిలోమీటర్ల కంటే కూడా తక్కువ ఉంటే ఈ నదీ హరివాణాన్ని చిన్న నదీ హరివాణము లేదా మైనర్ రివర్ బేసిన్ అని వ్యవహరిస్తాం. ఇలాంటి నదులు భారతదేశంలో 8 ఉన్నాయండి. ఇక భారతదేశంలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ లేదా సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ వీటిని కనుక పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఉపరితల జల వనరులను కనుక పరిశీలించినట్లయితే అత్యధికంగా జల వనరులు కలిగినటువంటి నదీ హరివాణము గంగా బ్రహ్మపుత్ర నదీ హరివాణం. ఇందులో గంగా బ్రహ్మపుత్ర నదీ హరివాణమే 47% వనరులను కలిగి ఉందండి. ఇక గోదావరి వచ్చి 11%. ఇది గంగా బీపీ బ్రహ్మపుత్ర. ఇది గోదావరి వచ్చండి 11% వనరులు కలిగి ఉంటే కృష్ణ 8%, మహానది వచ్చి
ఒక 6%. నెక్స్ట్ నర్మదా వచ్చి 4% ఉంటే మిగిలిన నదీ వ్యవస్థలు వచ్చి 24% వనరుల్ని కలిగి ఉన్నాయి. సో ఉపరితల జల వనరులు అధికంగా కలిగినటువంటి నదీ వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్లయితే ముందు ప్రధానమైన నదీ వ్యవస్థ గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ఇందులో దాదాపుగా 47% జలవనరులు ఉన్నాయి. ఉపరితల జలవనరుల పరిధిని కాకుండా, అంటే ఉపరితల జలవనరులు మినహాయిస్తే మొత్తం జలవనరులను కనుక పరిశీలించినట్లయితే మనకి భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ వాటర్ రిసోర్సెస్ పొటెన్షియల్లో 60% జలవనరులు దేంట్లో ఉన్నాయంటే గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలో ఉన్నాయి. ఈ మొత్తం జలవనరుల్లో గంగా బ్రహ్మపుత్ర నదీ జలవనరుల్లో మనం ఉపయోగించుకోదగిన జలవనరుల వాటా ఎంత ఉంది అంటే అది 40%గా ఉంది. ఇది కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం జలవనరుల్లో గంగా బ్రహ్మపుత్ర 60% పొటెన్షియల్ని కలిగి ఉంటే, సామర్థ్యాన్ని కలిగి ఉంటే, మనం మొత్తం జలవనరుల్లో ఎంత ఉపయోగించుకోగలం? యూటిలైజబుల్ వచ్చి ఓన్లీ 40% మాత్రంగానే ఉంది. ఇవి కాకుండా గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ కనుక మనం పరిశీలించినట్లయితే, భూగర్భ జల వనరులు కనుక మనం పరిశీలించినట్లయితే, భూగర్భ జల వనరుల్లో మొత్తం భారతదేశంలో లభించేటువంటి వర్షపాతం 117 సెంటీమీటర్లు అయితే ఇది 100% అనుకుంటే, ఇందులో 22% భూగర్భ జల వనరులుగా మారుతున్నాయి. సో అరౌండ్ 22% ఆఫ్ టోటల్ rainfall percolates into ground and it is going to be converted as the groundwater resource. దీని తరువాత 67% వర్షపాతం ద్వారా లభిస్తే, ఈ భూగర్భ జలవనరుల్లో 67% వర్షపాతం ద్వారా భూమిలోకి ఇంగితే మిగిలిన 33% సీపేజ్ ద్వారా ఇంగుతుంది. అంటే నదీ వ్యవస్థ కానివ్వండి, కాలువలు కానివ్వండి, పారుదల వ్యవస్థ ప్రవహించేటప్పుడు భూమిలోకి ఇంకేది 33%గా ఉంది. ఇది కూడా మనము సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ముందు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్లో పొటెన్షియల్ అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మొదటిది యూపీ, రెండవది మధ్యప్రదేశ్, మూడవది మహారాష్ట్ర, నాలుగవది అస్సాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పటి వరకు అడగలేదు, ఇంకా అడగడానికి కూడా సివిల్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. భూగర్భ జల వనరుల్ని అధికంగా కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు, మొదటి 4 రాష్ట్రాలు ఏమిటంటే యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు అస్సాం. గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్లో రీప్లెనిష్మెంట్ అంటే ఒకసారి వాడుకున్న తర్వాత దానివల్ల రీఛార్జ్ అయ్యేటువంటి రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే, రాష్ట్రాలు కానివ్వండి, ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే, గ్రౌండ్ వాటర్ రిప్లెనిష్మెంట్ అనేది అంటే భూగర్భ జలాలు మరలా తిరిగి రీఛార్జ్ చేయడం లేదా మరలా ఇంకడం అనే ప్రక్రియను కనుక మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా నార్త్ వెస్ట్ ఇండియాలో ఉంది. అంటే వాయువ్య భారతదేశంలో భూగర్భ జలాల మరలా రీఛార్జ్ అనే ప్రక్రియ అనేది ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే నార్త్ వెస్టర్న్ ఇండియా. ఇది మొత్తం మీద భారతదేశంలో 58%గానే ఉంది. ప్రస్తుతం 2021-22లో వచ్చిన గణాంకాల ప్రకారము భారతదేశంలో ఈ భూగర్భ జలాల తిరిగి పునరుద్ధరించబడే ప్రక్రియ అనేది అత్యధికంగా ఉన్న ప్రాంతం ఏంటంటే వాయువ్య భారతదేశం అయితే, అందులో 98%గా ఉంటే భారతదేశం మీద సగటున కేవలం 58%గానే ఉంది. ఇదే 2013లో కనుక చూసినట్టయితే 62%గా ఉంది. అంటే భారతదేశంలో భూగర్భ జలాల పునరుద్ధరణ అనే ప్రక్రియ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో 2022లో అది కేవలం 58%కి పడిపోవడం జరిగింది. తూర్పు మైదానాలు ఉన్నాయి. బీహారు, వెస్ట్ బెంగాలు, ఒడిశా ఈ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా భూగర్భ జలాల పునరుద్ధరణ అనే ప్రక్రియ చాలా మందకొడిగా ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే ఇవి కేవలం ఈస్టర్న్ ప్లెయిన్స్లో 43%గా ఉంది.
ఈస్టర్న్ ప్లెయిన్స్లో 43%గా ఉంది. ఒక్కొక్కసారి స్టేట్మెంట్స్ ఇస్తారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు ఇలాంటి గణాంకాలను బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి భూగర్భ జలాల పునరుద్ధరణ ప్రక్రియ భారతదేశంలో అత్యధికంగా తూర్పు మైదానాలలో కలదు అంటాడు. ఆ స్టేట్మెంట్ రాంగ్. అత్యధికంగా పునరుద్ధరణ రీఛార్జ్ అనే ప్రక్రియ ఎక్కడికి ఉందంటే నార్త్ వెస్టర్న్ ప్లెయిన్స్లో ఉంది. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలలో అత్యధికంగా భూగర్భ జలాల రీఛార్జ్ అనేది సాగుతూ ఉంది. ఇక యాన్యువల్ పర్ క్యాపిటా అవైలబిలిటీని కూడా మనం పరిశీలించినట్లయితే లేదా యాన్యువల్ పర్ క్యాపిటా రిప్లెనిష్మెంట్ కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో ఇది 1700 క్యూబిక్ మీటర్స్ కంటే కూడా తక్కువ పడిపోయింది. అందువల్ల దీన్ని వాటర్ స్ట్రెస్ రీజియన్గా గుర్తించడం జరిగింది అంతర్జాతీయ సమాజం. భారతదేశంలో సగటున పర్ క్యాపిటా రీప్లెనిషబుల్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఓకేనా ఎంత ఉందంటే లెస్ దాన్ 1700 మీటర్ క్యూబ్గా ఉంది. అంటే సగటున పునరుద్ధరించబడే స్వచ్ఛమైన జలాల వాటా లేదా దాని యొక్క విలువ ఎంత ఉందంటే భారతదేశంలో 1700 క్యూబిక్ మీటర్స్ కంటే కూడా తక్కువగా పడిపోయింది. దీనివల్ల భారతదేశాన్ని వాటర్ స్ట్రెస్ రీజియన్స్గా ఒకదానిగా గుర్తించడం జరిగింది. అలాగే ఇది కనుక 1000 మీటర్ క్యూబ్ కంటే కనుక పడిపోయినట్లయితే ప్రస్తుతం విలువ వచ్చి 1122 మీటర్ క్యూబ్ ఉందండి. ఇది కూడా వాటర్ స్ట్రెస్ రీజియనే, అంటే ఆ దాంట్లో ఉన్నటువంటి వాల్యూనే. సగటున వ్యక్తికి పునరుద్ధరించబడే మంచినీటి వనరుల వాటా లేదా దాని యొక్క విలువ సగటున సంవత్సరానికి 1000 మీటర్ క్యూబ్ కంటే కనుక తక్కువగా పడిపోయినట్లయితే అది సివియర్ వాటర్ స్ట్రెస్ రీజియన్గా గుర్తించబడుతుంది. అంటే 1700 క్యూబిక్ మీటర్స్ ఉన్నటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి విలువ ఇప్పుడు 1122 క్యూబిక్ మీటర్స్ పడిపోయింది. భవిష్యత్తులో త్వరలోనే సగటున ప్రతి మనిషికి పునరుద్ధరించబడే స్వచ్ఛమైన జలాల విలువ సంవత్సరానికి 1000 క్యూబిక్ మీటర్స్ కంటే తక్కువగా పడిపోయే ప్రమాదం ఉన్నట్లుగా అంతర్జాతీయ సంస్థలు దీన్ని గుర్తిస్తున్నాయి. ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇచ్చినటువంటి గణాంకాలు ఇవి. నెక్స్ట్ వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ వచ్చిందండి. ఐపీసీసీ వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది ఐపీసీసీ ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో సగటున 1122 క్యూబిక్ మీటర్స్లు వాటరు లభిస్తుంది పర్ క్యాపిటాకి. సగటున ప్రతి వ్యక్తికి సంవత్సరానికి ప్రస్తుతం లభిస్తున్నటువంటి విలువ 1122 క్యూబిక్ మీటర్స్గా ఉంది. అదే ఐపీసీసీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ రిప్లెనిష్మెంట్లో అంటే భూగర్భ జలాల పునరుద్ధరణ ప్రక్రియలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చి పంజాబ్, రెండవది హర్యానా. పంజాబ్లో భూగర్భ జలాల రిప్లెనిష్మెంట్ ఎంత ఉందంటే పునరుద్ధరణ 100%గా ఉంటే హర్యానాలో 80%గా ఉంది. సో ఈ రెండు రాష్ట్రాలు భూగర్భ జలాల పునరుద్ధరణ ప్రక్రియలో చాలా ముందు స్థానంలో ఉన్నాయి. అలాగే ఇదే నివేదిక ప్రకారము భారతదేశంలో సగటున ఉష్ణోగ్రత విలువలు కూడా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఈ మార్పులు కూడా తీవ్రంగానే ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. తర్వాత ఇది 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ రైజ్ అనేది ఉన్నట్లుగా గమనించడం జరిగింది. 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ రైజ్ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విధంగా ఉన్నట్లుగా గమనించడం జరిగింది. ఇవి కొన్ని ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఇక దీని తర్వాత
భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థను మనం పరిశీలిద్దాం. భారతదేశ నదీ వ్యవస్థని మనము 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి హిమాలయ నదీ వ్యవస్థ, హిమాలయన్ రివర్ సిస్టమ్. రెండవది ద్వీపకల్ప భారతదేశ నదీ వ్యవస్థ, పెనిన్సులార్ రివర్ సిస్టమ్, పెనిన్సులార్ ఇండియా రివర్ సిస్టమ్. హిమాలయ నదీ వ్యవస్థ అనేది ఇది పెరినియల్ రివర్ సిస్టమ్, అంటే ఇవి జీవనదులు. దీస్ రివర్స్ రిసీవ్ రెయిన్ఫాల్ ఆర్ రిసీవ్ వాటర్ బోత్ ఫ్రమ్ ద రెయిన్ఫాల్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద మెల్టింగ్ ఆఫ్ ఐస్. అంటే ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతంతో పాటుగా హిమాలయాల్లో ఉన్నటువంటి హిమనీ నదాలు కరగడం ద్వారా కూడా ఈ నదులు వర్షపాత నీటిని పొందుతున్నాయి. ఇక ద్వీపకల్ప భారతదేశ నదులు అనేవి ఇవి జీవనదులు కావండి. ఇవి కేవలం ఋతుపవనాల ద్వారా మాత్రమే వర్షపాతాన్ని పొంది సీజనల్గా మాత్రమే ఇవి తమ ఉనికిని కలిగి ఉన్నాయి. అలాగే టువర్డ్స్ బే ఆఫ్ బెంగాల్, టువర్డ్స్ అరేబియా కనుక మనం పరిశీలించినట్లయితే 77% నీటి వనరులు లేదా నదీ వ్యవస్థలు బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తే 23% నదీ వనరులు అరేబియా సముద్రం వైపుకి ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు భారతదేశ నదీ వ్యవస్థల్లో ప్రధానమైన నదీ వ్యవస్థ ఏమిటంటే గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ఎందుకు గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ అని అంటున్నామంటే గంగా బ్రహ్మపుత్ర రెండు కలిసి ప్రయాణిస్తాయి తన చివరి దశలో. అందువల్ల ఇది గంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థగా పరిగణిస్తున్నాం. సో మొట్టమొదటి కనుక మనం గంగా నది కనుక పరిశీలించినట్లయితే గంగా నది మొత్తం పొడవు వచ్చి 2525 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. గంగా నది అనేది 2 నదుల కలయిక. అవి అలక్నంద మరియు భాగీరథి అనే నదుల కలయికగా ఉంది. ఈ నదీ వ్యవస్థను మనం కనుక మన ఒక డయాగ్రామ్గా చూసుకున్నట్లయితే ఏ నది తర్వాత ఏ నది ఉపనదిగా ఉంది, ఏ నదికి జన్మస్థానం ఎక్కడ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా సులభతరం అవుతుంది. సో ఇప్పుడు ఈ నదీ వ్యవస్థ యొక్క ముఖ చిత్రాన్ని మనం పరిశీలిద్దాం. భారతదేశ నదీ వ్యవస్థల్లో మనం ముందుగా చెప్పుకోవాల్సిన నదీ వ్యవస్థ సింధు నదీ వ్యవస్థ. సింధు నది, దీన్నే ఇండస్ రివర్ అంటున్నాం. దీని యొక్క మొత్తం పొడవు వచ్చి 3180 కిలోమీటర్లు అండి. సింధు నది కనుక పరిశీలించినట్లయితే దీని యొక్క మొత్తం పొడవు 3180 కిలోమీటర్లు. దీనిని టిబెట్లో ఏమని వ్యవహరిస్తారంటే సింగి ఖంబన్ అని వ్యవహరిస్తారు. సింగి ఖంబన్ అని వ్యవహరిస్తారు. ఇది కైలాస పర్వతాలకి ఉత్తరాన ఉన్నటువంటి బొక్కర్చు గ్లేషియర్ అనే ప్రాంతంలో జన్మించడం జరుగుతుంది. బొక్కర్చు హిమనీ నది వద్ద జన్మిస్తుంది. ఇది టిబెట్లోను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మరలా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి నదులు. దీని యొక్క ఉపనదులను పరిశీలించినట్లయితే ప్రధానమైన నది కాబూల్ నది, గిల్గిత్తు, కుర్రము, గోమలు అనేవి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపనదులు. దీని మిగతా ఉపనదులు కనుక పరిశీలించినట్లయితే ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చినప్పుడు సింధు నది తర్వాత జేలము, చేనాబు, రావి, బియాసు, సట్లెజ్ అనేవి దీని యొక్క ప్రధాన ఉపనదులుగా ఉన్నాయి. ఇది భారతదేశంలో ఏ పర్వతాలు ప్రయాణిస్తుందంటే 4206 మీటర్ల సగటు ఎత్తున, సముద్ర మట్టానికి 4206 మీటర్ల ఎత్తున ఇది లడక్కు మరియు జస్కర్ రేంజి, లడక్కు మరియు జస్కర్ పర్వత శ్రేణుల మధ్య ప్రయాణిస్తూ భారతదేశంలో ప్రవేశిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో సింధు నది ఏ పర్వతాల మధ్య ప్రయాణిస్తుంది అన్నప్పుడు అది లడక్కు మరియు జస్కర్ పర్వత శ్రేణుల మధ్య ప్రయాణిస్తుంది. ఇంతకుముందు మనం చూసినాం ట్రాన్స్ హిమాలయాలోని భాగాలు ఇవన్నీ కూడా. తర్వాత ఈ సింధు నది కేవలము భారతదేశంలో జమ్మూ మరియు కాశ్మీర్ గుండా ప్రయాణిస్తే దాని కింద ఉన్నటువంటి జీలం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ గుండానే ప్రయాణిస్తుంది. దాని తర్వాత చేనాబ్, ఇది వచ్చి కాశ్మీరు, జమ్మూ అండ్ కాశ్మీరు మరియు హిమాచల్ ప్రదేశ్ గుండా ప్రయాణిస్తుందండి. దాని తర్వాత రావి ప్రయాణించినట్లయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీరు మరియు పంజాబ్. సో జమ్మూ అండ్ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లు గుండా ప్రయాణిస్తుంది.
దాని తరువాత నదీ వ్యవస్థ సట్లెజ్ కనుక మనం చూసినట్లయితే ఇది కూడా టిబెట్లో జన్మిస్తుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్లు గుండా ప్రయాణించి పాకిస్తాన్లో సింధు నదితో కలుస్తుంది సట్లెజ్. దీని యొక్క ఉపనది బియాసు, ఇది హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలు గుండా ప్రయాణిస్తుంది. ఈ పాయింట్స్ కూడా అభ్యర్థులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక సింధు నది యొక్క ఇతర ఉపనదులు కనుక చూసినట్లయితే జస్కరు, సింధు నది యొక్క ఇతర ఉపనదులు చూస్తే జస్కర్, సురు, ద్రాస్, షియోక్, షిగార్, గిల్గిత్, హుంజా, గిల్గిత్ మనం చూసిన ఇంతకుముందు, హుంజా మొదలైనవి. తర్వాత ఇది రివర్ ఇండస్ అనేది పాకిస్తాన్లోకి ప్రయాణించే ముందు మనం గ్రేటర్ హిమాలయాస్లో ఉంటే నంగా పర్వత శ్రేణిని తాకుతూ ప్రయాణిస్తుంది. మనం చూసిన ఇంతను నంగా పర్వత్ అనేది ఇవి ట్రాన్స్ హిమాలయాసు. దాని తర్వాత హిమాలయన్ రేంజెస్లో ఉన్నటువంటిది గ్రేటర్ హిమాలయాసు, మిడిల్ హిమాలయాసు, శివాలిక్స్. సో వీటిలో గ్రేటర్ హిమాలయాస్లో ఉన్నటువంటి నంగా పర్వత శ్రేణి గుండా ప్రయాణిస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మొత్తం సింధు నది యొక్క పొడవులో కేవలం 709 కిలోమీటర్లు మాత్రమే భారతదేశంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. నెక్స్ట్ జీలం కనుక చూసినట్లయితే దీనికి హిందూ మెథాలజీలో, హిందూ లిటరేచర్లో ఉన్నటువంటి మరొక పేరు ఏమిటంటే సాంస్క్రిట్ లిటరేచర్లో వితత్సా అనేది దీనికి ఉన్నటువంటి పేరు. ఇది కూడా శ్రీనగర్ గుండా ప్రయాణిస్తుంది. తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఓలార్ సరస్సు గుండా కూడా ప్రయాణిస్తుంది. దీని యొక్క జన్మస్థానం ఏమిటంటే పీర్ పంజాల్ రేంజ్. పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో వేరీనాగ్ అనే పర్వతం గుండా ఆ పర్వతం వద్ద జన్మిస్తుంది. ఇది ఎక్కడుందంటే వేరీనాగ్ అనే ప్రాంతము దీని యొక్క జన్మస్థానము పీర్ పంజాల్ రేంజ్లో ఉన్నటువంటి కాశ్మీర్ లోయ ప్రాంతంలో జన్మిస్తుంది. తర్వాత దీని యొక్క ఉపనదులు కనుక చూసినట్లయితే జీలం నది యొక్క ఉపనదులు చాలా ప్రధానమైనటువంటి ఉన్నాయి. దీని యొక్క ఉపనదులు మొదటిది వచ్చి లిడ్డార్, సింధ్, LIDDR, లిడ్డార్, సింధ్, నేలం. తర్వాత నేలం వచ్చి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ జీలం. సో జీలం నది యొక్క అతి పొడవైన ఉపనది. దీని సెకండ్ లాంగెస్ట్ రివర్ వచ్చి కున్హర్. అభ్యర్థులు ఈ 2 నదులు మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నీలము, కున్హర్ అనేవి జీలం నది యొక్క ప్రధానమైనటువంటి ఉపనదులు. సో జీలం యొక్క మొత్తం పొడవు కనుక చూసినట్లయితే ఇది 1180 కిలోమీటర్లు. ఈ 1180 కిలోమీటర్లు అధిక భాగము జమ్మూ కాశ్మీర్ గుండానే ప్రయాణిస్తుంది. ఇది కిషగంగా కూడా దీని యొక్క ప్రధానమైన ఉపనది. ఇంతకుముందు సివిల్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. కిషగంగా అనే నది దేని యొక్క ఉపనది అంటే సివిల్స్లో ఇచ్చినారు, గ్రూప్స్లో కూడా ఇచ్చినారండి. ఇది కిషగంగా నది జీలం నది యొక్క ఉపనది. అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని మీద కన్స్ట్రక్ట్ చేసినటువంటి డ్యామ్ను కనుక పరిశీలించినట్లే 1968లో మొట్టమొదటిసారిగా సింధు నది వ్యవస్థ మీద ఒక డ్యామ్ని నిర్మించడం జరిగింది. ఈ డ్యామ్ వచ్చి మంగళ డ్యామ్. ఇది ప్రస్తుతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి భాగంగా ఉంది. దీని తర్వాత మరొక ప్రధానమైన పాయింట్ ఏమిటంటే జీలం నదికి సంబంధించి ఇది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య 160 కిలోమీటర్ల పాటు సరిహద్దుగా ప్రయాణిస్తుంది. సో ఇట్ క్రియేట్స్ న్యాచురల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫర్ 160 కిలోమీటర్స్. సో సహజ సరిహద్దుగా ఉంది, పాక్కి సహజ సరిహద్దుగా ఉంది, పాక్కి ఇండియాకి. ఇది జీలం నది గురించి. తర్వాత దీని యొక్క ప్రధానమైనటువంటి సింధు నది యొక్క ప్రధానమైన ఉపనదుల్లో రెండవది చేనాబ్ నది. చేనాబ్ నది మొత్తం పొడవు వచ్చి 960 కిలోమీటర్లు అండి. దీని యొక్క జన్మస్థానం వచ్చి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బారాలచ్చాలా కనుమలో జన్మిస్తుంది. బారాలచ్చాలా కనుమ. ఈ బారాలచ్చాలా కనుమలో ఇది 2 నదుల కలయికగా ఉంటుంది. 2 కూడా కొంచెం తక్కువ దూరంలో అంటే దగ్గర జన్మిస్తాయి. ఇవి చంద్ర మరియు భాగా అనే 2 నదుల కలయిక ద్వారా ఏర్పడినటువంటి నది చేనాబ్ నది. దీన్ని హిమాచల్ ప్రదేశ్లో దీన్ని చంద్రభాగా అని కూడా వ్యవహరిస్తారు. దీని యొక్క లిటరేచర్లో మన సాంస్క్రిట్ లిటరేచర్లో దీనికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే అస్కిని అంటున్నాం. సాంస్క్రిట్ లిటరేచర్ దీనికి ఉన్న పేరు అస్కిని.
మరొక పేరు కూడా ఉందండి, ఇస్కమతి. అస్కిని మరియు ఇస్కమతి. సో చీనాబ్ నది హిమాచల్ ప్రదేశ్లోని బారాలచ్చల కనుమలో చంద్ర బాగా అనే 2 నదుల కలయికగా ఏర్పడినటువంటిది. దీనికి ఉన్న మరొక పేరు ఏమిటంటే అస్కిని లేదా ఇస్కమతి అంటున్నాం. దీని మీద నిర్మించబడిన ప్రాజెక్ట్ ఏమిటంటే బాగ్లిహార్ ప్రాజెక్టు. చాలా వివాదాస్పదమైన ప్రాజెక్ట్ ఇది, అంతర్జాతీయంగా వివాదాస్పదమైన ప్రాజెక్ట్ ఇది. 1960లోనే దీని నిర్మాణం ప్రారంభించినప్పటికీ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము దీని యొక్క డిజైన్ లేదని పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో మన మీద కంప్లైంట్ ఇవ్వడం వల్ల దీని నిర్మాణం ఆగిపోయి 1999లో దీని నిర్మాణం పూర్తి చేయబడింది. సో బాగ్లిహార్ ప్రాజెక్ట్ అనేది దీనిలో ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్. సో ఇక ఇవి కాకుండా దీని మీద మన ప్రాజెక్టులు కనుక పరిశీలించినట్టయితే పక్కల్ దుల్ డ్యామ్, రాఫిల్ ప్రాజెక్ట్, రాఫిల్ హెచ్పిఎస్ హైడ్రో పవర్ స్టేషన్, అట్లాగే దుల్హస్తి అనేవి కూడా దీని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు. సో బాగ్లిహారు, పక్కల్ దుల్లు, రాఫిల్ డ్యామ్, దుల్హస్తి అనేవి చీనాబ్ నది మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు. సో ఇవి సింధు నదికి సంబంధించినటువంటి అంశాలు. ఈ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఇవన్నీ. ప్రతి నదికిను అది జన్మస్థానం ఎక్కడ ఉంది, దాని యొక్క ఉపనదులు ఏమిటి, దాని మీద ఉన్న ప్రాజెక్టులు ఏమిటి, దాని మీద ఉన్నటువంటి వివాదాస్పదమైన అంశాలు ఏమైనా ఉన్నాయా, దాని మీద ఉన్నటువంటి అంతర్రాష్ట్రీయ జల ఒప్పందాలు ఏమైనా వివాదాలు ఉన్నాయా, సో ఇలాంటివన్నీ కూడా అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. దీని యొక్క మిగిలిన ఉపనదులని నెక్స్ట్ సెషన్లో మనం కంటిన్యూ చేద్దాం.